మాస్క్ మ్యాన్ హరీష్ చాలామందికి తెలియదు కదా. హరీష్ మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుయల్ మధ్యలో పంచాయతీ జరిగింది కదా. అందులో మీకు ఎవరిది రాంగ్ అనిపించిందో చెప్పండి. నేను చాలా న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా. ఎందుకంటే ఎవరిని లేపాల్సిన అవసరం లేదు, అలాగనే ఎవరిని తొక్కాల్సిన అవసరం లేదు. నాకు అనిపించింది చాలా స్ట్రాంగ్గా చెప్తా. జస్ట్ బికాజ్ సరే కామెంట్ సెక్షన్లో వీళ్ళు వాళ్ళు లేపుతున్నారని చెప్పి మనం అలా గుడ్డిగా లేపే బ్యాచ్ కాదు. అటుపక్క రాంగ్ అనిపిస్తే బలంగా చెప్పాలి. సో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నా ఒపీనియన్ చాలా బలంగా చెప్తా. అలాగే లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, వెరీ ఇంపార్టెంట్. హరీష్ది మాస్క్ మ్యాన్ది, సారీ హరీష్ అంటే మాస్క్ మ్యాన్ కదా, మాస్క్ మ్యాన్ది ఇమాన్యుయల్ది పంచాయతీ అయింది లైవ్లో. చూడలేని వాళ్ళకి నేను చెప్తా, చూసే వాళ్ళకి మీకు అర్థమై ఉంటుంది కదా. మీ ఒపీనియన్ చెప్పండి. సో అక్కడ ఏమవుతుంది అంటే టాస్క్లోని వాళ్ళకి ఫుడ్ పెట్టారు, ఎవరికి వీళ్ళకి ఫుడ్ లేదు. ఇప్పుడు వరకు సాయంత్రం వరకు ఫుడ్ లేదు, ఇద్దరికి ఫుడ్ లేదు. కామనర్స్కి ఫుడ్ లేదు, కామనర్స్ ఇన్ ద సెన్స్ ఓనర్స్కి ఫుడ్ లేదు, సెలబ్రిటీస్ ఇన్ ద సెన్స్ టెనెంట్స్కి ఫుడ్ లేదు. కడుపు మార్చి తర్వాత బ్లైండ్ ఫోల్డ్స్ చేసి తర్వాత ఓపెన్ చేసి ఫుడ్ పెట్టారు. ఏంట్రా అంటే ఓనర్స్కి కామనర్స్కి లగ్జరియస్ ఫుడ్, బర్గర్లు, పిజ్జాలు, టోస్ట్లు, ఫోస్ట్లు లాంటివి పెట్టారు. వీళ్ళకి వచ్చేసరికి మంచిగా హ్యాపీ. నాకైతే రైసు, సాంబారు, పొటాటో కర్రీ, ఒకటి వీళ్ళకేమో టీలు, కాఫీలు అన్నీ ఉన్నాయి. అయిపోయింది, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. తర్వాత ఏం చెప్పారంటే ఇంకా డౌన్ ద లైన్ ఇలానే ఉంటుంది. ఎవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళకి ఫుడ్ బిగ్ బాసే పంపుతాడంటే, ఇలా ప్రోటీన్తో ఉండే ఫుడ్. సో మీరు వంట అవసరం లేదంటే గెంతుకున్నారు. కానీ వాళ్ళకి అసలు లాజిక్ అర్థం కాలే. వీళ్ళు బిగ్ బాస్ చెప్పినంత వరకు టెనెంట్స్ కదా, ఓనర్లకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి. వాళ్ళు ఏమడిగితే అది చేయాలి. బాగోలేదు అనుకోండి మళ్ళీ చేయమన్నా చేయాలి. అది పెద్ద పనిష్మెంట్. చాలా సస్పెన్స్ వాళ్ళకి అర్థమయ్యి ఒక రియలైజ్ అయ్యారు, ఇదే పెద్ద టాస్క్ కదరా అని చెప్పి. సో ఆల్రెడీ ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని మూడు స్వింగులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ ఒక ఆట ఆడదామని ఫిక్స్ అయిపోయాడు సెలబ్రిటీస్తోని. ఎందుకురా అంటే ఆ సింపతి క్రియేట్ చేయడం కోసం. ఎందుకంటే వీళ్ళ మీద అదే కాన్సెప్ట్ వీళ్ళ మీద ప్లే చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇంకా ఓవర్ సింపతి వచ్చేస్తుంది కామనర్ల మీద. అందుకే ఇక్కడ చూడడానికి సెలబ్రిటీలే కామనర్లా ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద ఈ స్ట్రాటజీ అప్లై చేస్తున్నారు కావాలని. చూద్దాం. సో ఇదంతా అయిన తర్వాత ఈ ఫ్లోర్ టాస్క్ ఇమాన్యుయల్కి ఇచ్చారు కదా, ఫ్లోర్ క్లీనింగ్. అక్కడ ఆల్రెడీ దరిద్రం అయిపోయింది, చాలా దరిద్రం అయిపోయింది. పాపం లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఇమాన్యుయల్ గొడ్డుగా కష్టపడుతున్నాడు ఆ చెత్త అంతా క్లీన్ చేయడానికి. ఇప్పుడు ఇంకా ఎక్కువ చేశాడు ఇప్పుడు బిగ్ బాస్ ఈ సెటప్ పెట్టినప్పుడు. సో ఇది మానిటర్ చేయడానికి ఎవరు ఇచ్చారు? మాస్క్ మ్యాన్ మానిటర్ చేయాలి ఇదంతాను. సో మాస్క్ మ్యాన్కి అడుగుతారన్నమాట. ఫస్ట్ ఇమాన్యుయల్ కామెడీకి అడిగితే ఎంతసేపట్లో అవుతుంది అంటే ఇమాన్యుయల్ ఏదో టైం ఇస్తాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇది చెప్పాల్సింది, డెసిషన్ తీసుకోవాల్సింది హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ చెప్పాలి ఎప్పటికెల్లా కంప్లీట్ చేయగలరు అనేది బిగ్ బాస్కి చెప్పాలి. సో ఇది ప్రక్రియ ఇక్కడ మొదలవుతుంది గొడవ. దీనికంటే ముందు మీకు ఒక 2 hours 3 hours బ్యాక్ వెళ్తే వీళ్ళు ఫన్ చేసుకుంటారు, గిట్లు చేసుకుంటే కామనర్లు, సెలబ్రిటీలు. అప్పుడు ఫన్నలో భాగంగానే ఇమాన్యుయల్ హరీష్ని గుండంకులు అంటాడు. 2-3 సార్లు అంటాడు. 2-3 సార్లు అన్నప్పుడు ఆయన నవ్వుతున్నాడు, స్పోర్టివ్గా తీసుకున్నాడంట. దాని తర్వాత ఎందుకో ఈయనకి లైవ్ చూడలేని వాళ్ళు చెప్తాయి, ఈయన హట్ అయ్యారు, ఈయన అన్నందుకు హట్ అవ్వలేదు, పక్కన ఉన్న నవ్వినందుకు హట్ అయ్యారని చెప్పి ఇమాన్యుయల్ని సారీ చెప్తాడు. సారీ అన్న, ఇదంటే ఏమనుకోక కామెడీలో భాగంగా చేశాను అంటే ఇట్స్ ఓకే అంటాడు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి బలంగా. అది అయిపోయింది 2-3 గంటల తర్వాత ఇప్పుడు మానిటర్ చేయడానికి ఎంత టైం పడుతుందో మాస్క్ మ్యాన్ చెప్పాలి కదా, ఆయన చెప్పట్లేదు. అప్పుడు ఇమాన్యుయల్ అడుగుతాడు, కొంచెం చూసుకొని చెప్పండి అన్న అంటే, నువ్వు కూడా చూసుకొని మాట్లాడని చెప్పి అక్కడ పాయింట్ ఇప్పుడు ఇక్కడికి తెస్తాడు. ఎవరు? మన మాస్క్ మ్యాన్ తెచ్చి చూసుకొని ఏంటన్నా అంటే, నువ్వు ఇందాక మాట్లాడావు కదా గుండంకులని, ఒక బార్డర్ ఉంటుంది, బార్డర్ దాటి మాట్లాడక హ్యూమర్ ఉంటుంది, హ్యూమర్ని లిమిట్స్ ఉంటాయి, నేను ఎప్పుడైనా లిమిట్స్లోనే ఉంటాను, నువ్వు లిమిట్ క్రాస్ అయ్యి మాట్లాడుతున్నావు, సో అది క్రాస్ అయ్యి మాట్లాడక బాడీ షేమింగ్ చేయక అని చెప్పి కావాలని ఆ సిచ్యువేషన్ లేకపోయినా, అక్కడ స్కోప్ లేకపోయినా క్రియేట్ చేశాడు నాకు అనిపించింది. దాని రీజన్ చెప్తా, మీరు బీపీ తెచ్చుకోకండి. ఎందుకురా అంటే కావాలని అక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలని చెప్పి అందరి ముందు ఒక సీన్ క్రియేట్ చేశాడు అనిపించింది. గుండంకులు అనడం రాంగ్ కదా బ్రో, బాడీ షేమింగ్ కదా బ్రో అంటే చెప్తా. అక్కడ ఎవరిని ఇంటెన్షనల్గా అనుకోవట్లేదు. ఆల్రెడీ డిస్క్లైమర్ బోల్డ్సార్లు వేసాడు ఇమాన్యుయల్, నేను నా మీద వేసుకుంటానని చెప్పి. అతను కూడా నవ్వుతున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు అప్పుడు ఇమాన్యుయల్ చెప్తున్నాడు అన్న, అప్పుడు కూడా మర్యాదగానే మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఇక్కడ యారగెంట్గా మాట్లాడుతున్న మాస్క్ మ్యాన్ కూడా మీరు అని అంటున్నాడు, ఇమాన్యుయల్ కూడా మీరు సార్ అని అంటున్నారు. బట్ నాకు మాస్క్ మ్యాన్ తాలూకా ఆ డిక్టేటర్షిప్, ఆ యారగెంట్ నేచరు, ఆ రూడ్ బిహేవియర్, నేనే తోపు అనే బిహేవియర్ ఉంటుంది చూసారా, అది నాకు అసలు నచ్చట్లేదు. ఎలా ఉందంటే నేనే బిగ్ బాస్, నేనే కెప్టెన్ ఆఫ్ ది హౌస్, ఇంకా నేనే లీడర్ ఆఫ్ ది హౌస్, నేనేం చెప్తే అదే శాసనం అన్నట్టు మాట్లాడితే దొబ్బది అది. దానికంటే ముందు ఏం జరిగింది, ఈయనకి రిజిస్టర్ అవ్వలేదండి పెద్ద మనిషికి, మాస్క్ మ్యాన్కి రిజిస్టర్ అవ్వలేనప్పుడు అది ఇమాన్యుయల్ తప్ప ఈయన తప్ప.
ఆ ఇమాన్యుల్ ఏమనుకుంటాడు, మీరు ఇమాన్యుల్ ప్లేస్లో ఉండి అరే మనం కామెడీ ఫన్ నోట్లో చేస్తున్నాం, ఆల్రెడీ డిస్క్లైమర్ వేసాం, మనం వేసాము, ఆయన తీసుకుంటున్నాడు, ఆయన నవ్వుతున్నాడు కాబట్టి సో మనం అది కంటిన్యూ చేయొచ్చు అని అనుకుంటారు. ఈయనకి రిజిస్టర్ అవ్వలేనిది ప్రాబ్లము, అది ఈందా ఆయిందా. ఇప్పుడు వచ్చి నాకు రిజిస్టర్ అవ్వలేదంటే ఇమాన్యుల్ అదే అంటారు, అది నాకు తెలియదు కదన్నా నీకు రిజిస్టర్ అవ్వలేదని, నేను ఎందాక వెళ్ళినప్పుడు కూడా ఏం లేదని చెప్పావు, నవ్వుతూ మాట్లాడు, నేను అందుకే వదిలేశాను కదా, 3 గంటల విషయాన్ని ఇప్పుడు ఎందుకు ఇక్కడికి తెస్తున్నావు అంటే ఏదైనా మళ్ళీ ఆయన ఇదే రిపీట్ చేస్తున్నారు కావాలని. ఆ సీన్ని పెద్దది చేయాలి, నువ్వు లైన్ దాటావు, బార్డర్ దాటావు, హ్యూమర్కి దీనికి నీకు డిఫరెన్స్ తెలియట్లేదు, నువ్వు బాడీ షేమింగ్ చేయకూడదు, గుండంకులు అని చెప్పి దాన్ని వేరేలా పోర్ట్రే చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు విత్ ఎ రూడ్ టోన్. అది అస్సలు నాకు నచ్చలేదు. రిజిస్టర్ అవ్వకపోవడం అది ఇమాన్యుల్ తప్ప ఈయన తప్ప. రిజిస్టర్ అయ్యి ఆ మనిషి అప్పుడే చెప్పిన తర్వాత నువ్వు నన్ను ఇలా అనకు అనిన తర్వాత ఈ మనిషి మళ్ళీ రిపీట్ చేస్తే అప్పుడు ఇమాన్యుల్ రాంగ్. అక్కడ రిజిస్టర్ అవ్వలేదంటుంది ఈయన మిస్టేక్. ఇప్పుడు సడన్గా రిజిస్టర్ అయితే ఈయనేం చేస్తాడు, నెక్స్ట్ అప్పుడే గట్టిగా ఇచ్చేస్తే ఈయన చేయడు కదా. సో ఇక్కడ కావాలని ఒక స్కోప్ లేకపోయినా స్కోప్ క్రియేట్ చేస్తున్నాడా అని నాకు ఎందుకురా ఎంత కాన్క్రీట్గా చెప్తున్నానంటే ఈరోజు జరిగిన సిచ్యువేషన్స్లో మెజారిటీ ఆఫ్ సిచ్యువేషన్స్ మాస్క్ మ్యాన్ అలానే బిహేవ్ చేస్తున్నాడు. ఒకవేళ ఎవరైనా ఎమోషనల్ అయితే అది కంటెంట్లా చూస్తాడు మాస్క్ మ్యాన్ ఎమోషనల్ అయితే మనం ఎమోషనల్లా తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా ఇంటర్ఫియర్ అయితే మాస్క్ మ్యాన్కి నచ్చదు, మనవాడు మాత్రం అన్నింటిలో ఇంటర్ఫియర్ అయిపోయి మనవాడు సోలోగా డెసిషన్ తీసుకుంటున్నాడు. ఎందుకురా అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు, మాస్క్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంది బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ, టాస్క్లా ఆడాలన్నప్పుడు ఇంత మెచ్యూరిటీ ఉండే పర్సన్కి టాస్క్ అర్థం కావాలి కదా, టెనెంట్ ఓనరు అంటే. సో అలాంటప్పుడు సడన్గా బిగ్ బాస్ వీళ్ళు ఫుడ్ తింటుంటే, రాత్రి మిగిలిపోయిన బిర్యానీ తింటుంటే ఫుడ్ అక్కడ వదిలేసి వెళ్ళిపోండి అంటే ఈయన అక్కడ కూడా సోలోగా ఈయన చెప్పేస్తున్నాడు తప్ప కామనర్స్ అందరూ కూడా ఒకటే టీము. ఎందుకంటే కామనర్స్ ఒకటి, టెనెంట్స్ ఒకటి, ఓనర్స్ ఒకటి, టెనెంట్స్ ఒకటి కదా. వాళ్ళ ఒపీనియన్ తీసుకోవట్లేదు, వాళ్ళ అభిప్రాయానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. మనోడి డెసిషన్ తీసుకుని ఏమైనా నేనే వెళ్ళిపోతా అంటున్నాడు. అంటే అంత హిపోక్రైట్లా మాట్లాడుతుంటే అది ఎక్కట్లేదు. అలా కాకుండా ఆయన ఇంకోటి ఏం ప్రాజెక్ట్ చేస్తానంటే వీళ్ళకేమీ హ్యుమానిటీ లేదు, నాకే హ్యుమానిటేరియన్స్ గ్రౌండ్స్ ఉన్నాయని చెప్పి ఈయన వెళ్ళి వాళ్ళకి ఆకలి వేయట్లేదన్నా, మీకు ఓకేనా, ఫుడ్ ఓకేనా అని చెప్పి ఈ హడావుడు ఏదైతే చేస్తున్నాడో నాకు అది ఆర్టిఫిషియల్గా అనిపించింది. వాళ్ళు ఫుడ్ ఓకేనా అన్నా కూడా తర్వాత కూడా ఈయన లోపలికి వెళ్ళిపోయి ఆ వెట్ వైప్ స్టార్ట్లతో ఏదో ఏడిస్తున్నట్టు ఆయన చూపించాడు. అది క్లోజప్ షాట్లో పర్లేదు, మెయిన్ ఎపిసోడ్లో చూద్దాం. సో అదంతా నాకు కావాలని కంటెంట్ క్రియేట్ చేయడానికి చేసాడేమో అనిపించింది నాకు. టు బి ఆనెస్ట్ చెప్పేస్తున్నాను, మీరు అంత తిట్టుకున్నా. ఎందుకురా అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళేమి ఒక 20 రోజుల నుంచి పస్తుల్లో లేరు, 20 రోజుల నుంచి కష్టాల్లో లేరు, మంచిగా నిన్నే వచ్చారు, ఫుల్గా ఫుడ్ తిన్నారు. జస్ట్ ఒక్క పూటకి నేను ఎంత ఎమోషనల్ అవ్వడం ఎందుకు? ఒకవేళ ఎంత ఎమోషనల్ అయితే మరి మీరు చెప్పే లాజిక్ కరెక్టే కదా, ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి బిగ్ బాస్ హౌస్లో, ఆటను తెలుసుకోవాలి అన్నారు కదా మీరే ఫ్లిప్ చేస్తున్నట్టు కదా, మీకు మీరే హిపోక్రైట్లా అనిపిస్తున్నారు నాకైతే. అలాగే అవతల వాళ్ళ మాటలకు అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఆ ఒపీనియన్కి వెయిట్ ఇవ్వట్లేదు. ఈయనే సుపీరియర్ పర్సన్, ఈయన చెప్పిందే వేదం, పక్కవాడి అసలు ఎందుకురా అంటే కామనాలు చెప్పింది అసలు ఇంకా చెప్పలేని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు వీటితో చెప్తే ఏం చెప్తే ఏం బాధరా అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు తీసుకోవట్లే. ఏమనంటే నేను చెప్తా, నా కాల్ నేను చెప్తున్నా, నా ఆట నేను చెప్తున్నా, పోతే నేను పోతా. ఇక్కడ పోతే నువ్వు పోవడానికి అది ఇండివిజువల్ గేమ్ కాదు, ఇది టీమ్ గేమ్. ఓనర్ అనేది ఒక టీము, టెనెంట్ అనేది ఒక టీము. ఇక్కడ గ్రూప్ కాల్ తీసుకోవాలి, కలెక్టివ్గా మాట్లాడుకొని ఒక ఏకాభిప్రాయంతో ఒక డెసిషన్ తీసుకోవాలి. అందులో నువ్వేం ఇన్పుట్లు ఇచ్చావు ఏంటి అనేది ఉండాలి తప్ప నాకు నచ్చింది చేస్తా, మీకు నచ్చింది మీరు చేసుకుని ఒకవేళ తప్పు అయితే బిగ్ బాస్ నన్నే పంపేస్తాడంటే మూర్ఖుడు అలా మాట్లాడతాడు. సో గ్రాడ్యువల్గా ఈవెన్చువల్లీ నాకేమనిపిస్తుందంటే ఈయన ఇంటలెక్చువల్ పర్సన్లా కాకుండా మూర్ఖుడిలా బిహేవ్ చేస్తున్నారని నా అభిప్రాయం. ఈ రోజుకి అయితే నా అభిప్రాయం ఇదే. రేపు ఆయన మారితే నేను నా రివ్యూ కూడా అలానే ఉంటుంది. ఇమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి ఇమాన్యుల్ ఏం డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా కాన్వర్జేషన్లో కూడా ఆయన కూడా మీరు అంటున్నాడు, సార్ అంటున్నారు, నేను సారీ చెప్పేసాను కదా అంటున్నారు. అప్పుడు చెప్పొచ్చు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, నేను ఎందుకు ఇంత సాగతీస్తున్నావు, నువ్వు ఎక్కడో మనసులో పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నావు చాలా గట్టిగా చెప్పాడు. అది నాకు బాగా అనిపించింది. ఇలా కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి, ఎందుకంటే మనం ఎక్కువ వెయిట్ ఇచ్చేస్తే వీళ్ళు ఇంకా ఎక్కేస్తారు ఎవరైనా సరే. సో నాకు ఈ సుపీరియర్ నేచరు, ఈ డిక్టేటర్షిప్ నేచరు, ఆ యారగెంట్ నేచరు అనే విషయంలో నాకు అస్సలు నచ్చట్లేదు. భజన కొట్టచ్చు, మాస్ మ్యాన్ గురించి భజన కొడితే వ్యూస్ వస్తాయి, లైక్లు వస్తాయి, కామెంట్లు వస్తాయి. కానీ నాకు నచ్చింది నేను చెప్పకపోతే ఇంక ఈ ఛానల్ పెట్టి విలువ లేదు. సో ఇది మళ్ళీ చెప్తున్నాను, మాస్క్ మ్యాన్ మీద ఒపీనియన్ ఈ రోజు ఇది. రేపు మారితే నాకు అనిపిస్తే రేపు పాయింట్ ఆఫ్ వ్యూ రేపు వేరేలా ఉంటుంది, ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు ఎలా ఉందో ఇలానే ఉంటుంది. అది నా మ్యాటర్. మీకేమనిపించిందో చెప్పండి. ఇద్దరు విషయంలో ఎవరిది రైటు ఎవరిది రాంగు, ఎవరు కావాలని ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు రూడ్గా మాట్లాడుతున్నారు అనేది కామెంట్ చేయండి, చాలా ఇంపార్టెంట్.
ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా నేను తెలుసుకోవాలి. నా ఒపీనియన్ అయితే క్రిస్టల్ క్లియర్ ఈ రోజుకైతే ఇలానే ఉంది. మేబీ మెయిన్ ఎపిసోడ్లో ఇంకేమైనా దాచుండి వాళ్ళు ముందు వెనక యాడ్ చేస్తే ఒపీనియన్ మారుతుందేమో. బట్ యాజ్ ఆఫ్ నౌ లైవ్ నేను చూస్తున్నాను కాబట్టి నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటో లైక్ చేసి కామెంట్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.